రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విజయవాడలోని భవానీపురంలో నిరాశ్రయులైన వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు కపలవాయి విజయ్ కుమార్, నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అపార నష్టం వాటిల్లిందని వాపోయారు. భారీ వర్షాల కారణంగా నగరంలో నీరు ప్రవేశించిన నాటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అందువల్ల అనేక బాధలను ఎదుర్కొంటున్నామని అన్నారు. నర్సరావుపేట నుంచి వచ్చి సహాయం చేసినందుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. బాధితుల సమస్యలను సావధానంగా తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మేము కరకట్ట సౌత్ కట్ట కింద ఉంటామండి. మొత్తం ఇంట్లో సామాన్లు అన్ని పాడైపోయినాయండి. సరుకులు సామాన్లు అన్ని మొత్తం పాడైపోయినాయండి. ఫుడ్ ఇవన్నీ అందుతున్నాయి కదండి, మాకు నష్టపరిహారం మట్టికి కావాలండి. మొత్తం ఇంట్లో వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు సామాన్లు, బట్టలు మొత్తం అన్ని పాడైపోయినాయండి. వండుకునే సామాన్లు, బియ్యము, కందిపప్పులు, మినపప్పు మొత్తం అన్ని పాడైపోయినాయండి. ఫుల్గా వాటర్ వచ్చినాయండి. మేము ఏదో కొద్దిగా వస్తాయి అనుకున్నాం కానీ సగానికి ఇల్లు మునిగిపోయిందండి. మొత్తం మినపప్పులు, బియ్యాలు, కారాలు, ఉప్పులు అన్ని గుడ్లు మొత్తం కొట్టుకుపోయి గుడ్ల మీదేనయ్యో మేము వచ్చిందే. ఏమీ లేవు అసలు. మా కాళ్ళు వచ్చిన బురద సరిగ్గా మా మీద ఎక్కువగా ఉందండి. వరద వచ్చేసింది బాగా. అన్ని ఆగమైపోయింది. తానాలు చేసి 4-5 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది తానాలు చేసి. గుడ్ల మీదే ఉండాం మేము. గురుండ బట్టి మేము సాయిబాబు గుళ్ళో పిల్ల జల్ల అందరం స్నానాలు చేయక అందరం పిల్ల జల్ల మీద కట్టల మీదే కాపురాలు చేసాం మేము. ఇవాళ విజయవాడ 40వ డివిజన్ భవానీపురం దగ్గర ఉన్నాం. కరకట్ట ప్రాంతం. మన కృష్ణా నది పక్కనే ఇళ్ళు ఉన్నాయి. మరి దాదాపు కొన్ని 100 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మరి మొన్న వచ్చిన వరద వల్ల ఇళ్లలోకి 2 అడుగులు లోపలికి నీళ్లు రావడం జరిగింది. గ్యాస్ ఇళ్ళు కొట్టుకుపోయినాయి. మరి చిన్న పిల్లలు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మంచాలు కానీ వస్తువులు అన్ని కూడా పూర్తిగా వాళ్ళలో కొట్టుకుపోయినాయి. మరి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పక్కా ఇళ్ళు కట్టిస్తారు. తప్పనిసరిగా ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా మీ అందరూ కూడా దగ్గరుండి ఆదుకుంటారు. ఎందుకంటే మనకి మన అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మనం అందరం కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే అన్ని చోట్ల నుంచి మేము నర్సాపేట నుంచి ఎమ్మెల్యేగా వచ్చాను. అందరిని ఆదుకుంటున్నాము. ఇక్కడ 1000 మందికి బియ్యం వేయటానికి కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి మనం. మరి మీ పిల్లలు కూడా బాగా చదువుకునే పిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి. బాబు గారు దగ్గర నుండి చదివిస్తారు, వైద్యం చేయిస్తారు. జాగ్రత్తగా ఉండండి. మంచినీళ్ళు మరి ట్యాంక్ కూడా పెట్టాము. బియ్యము, కూరగాయలు అన్ని కూడా ఇస్తున్నాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. ఇంట్లో వస్తువులు కూడా పాపం పిల్లలు చదువుకున్న బుక్స్ కూడా పోయినాయి. కొంతమందికి ఆరోగ్య కార్డు లేదు, రేషన్ కార్డు అన్ని కొట్టుకుపోయినాయి, ఆధార్ కార్డు. ఇవన్నీ కూడా మన వార్డు మన 40 ఇన్ఛార్జ్ సుబ్బయ్య ఉన్నాడు. మీ అందరికి దగ్గర చూసుకుంటాడు. ఇవాళ అన్ని కూడా బియ్యం పంచుతాడు దగ్గర ఉండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమ్మా?